హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నది హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులు ఒక 10 వరకు పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇందులోని మన రుచికి సరిపడినంత చింతపండు, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని అది చల్లారేలోపు ఈ ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలన్నీ చల్లారేలోపు మిక్సీలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే దొండకాయ ముక్కలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఆపి మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేస్తే మనకి టేస్ట్ అయితే తెలియదు కాబట్టి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఈ ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ వేసి ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి మన పచ్చని అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మన వేడివేడి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్.